సినిమాల పరంగా బన్నీ వర్సెస్ మహేష్ పోటీ ఎప్పుడూ ఉంటుంది. కానీ మల్టీప్లెక్స్ బిజినెస్లో ఇద్దరు దున్నేస్తున్నారిప్పుడు. అమీర్పేట్లో ఏఏఏ తరువాత కోకాపేట్లో అల్లు సినిమాస్ పేరుతో మార్చి 12న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మల్టీప్లెక్స్ ఓపెనింగ్ జరగనుంది. 75 అడుగుల భారీ డాల్బీ స్క్రీన్తో పాటు మొత్తం 5 లగ్జరీ స్క్రీన్స్, అల్ట్రా ప్రీమియం సీటింగ్ ఉండబోతున్నాయి. అలాగే వైజాగ్లోనూ ఏఏఏ పనులు మొదలయ్యాయి. ఇక మల్టీప్లెక్స్ బిజినెస్ కు టాలీవుడ్ లో ఆద్యుడు మహేష్ బాబు ఏఎంబీ బ్రాండ్ ను శరవేగంగా విస్తరిస్తున్నారీయన. ఈ మధ్య బెంగళూరు కపాలి థియేటర్ ప్లేస్ లో సౌత్ ఇండియాలో ఫస్ట్ డాల్బీ స్క్రీన్ తో గ్రాండ్ గా మొదలైంది ఏఎంబీ సినిమాస్. హైదరాబాద్ మాస్ అడ్డా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏకంగా 7 స్క్రీన్స్ తో ఏఎంబీ క్లాసిక్ కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా లాంచ్ కు పక్కాగా రెడీ అవుతోంది. మహేష్ తన ఏఎంబీ సామ్రాజ్యాన్ని ఇతర సిటీలకు కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. త్వరలోనే హకీంపేట్లో మరో బ్రాంచ్ ప్లాన్ చేస్తూ ఉండగా చెన్నై, గోవా లాంటి కీలక నగరాల్లో కూడా ఏఎంబీ మల్టీప్లెక్స్లను నిర్మించే దిశగా పక్కాగా బిజినెస్ ప్లాన్స్ జరుగుతున్నాయి. మరోవైపు రవితేజ, విజయ్ దేవరకొండ కూడా ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగిపోయారు. అటు బన్నీ, ఇటు మహేష్ మల్టీప్లెక్స్ బిజినెస్ లో తమ పర్సనల్ బ్రాండ్ వాల్యూని గట్టిగా వాడుకుంటున్నారు. వారణాసితో మహేష్ గ్లోబల్ రేంజ్ కి చేరడం, ఇప్పటికే బన్నీ పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ఆ ఇమేజ్ ను తమ థియేటర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఇటు ఎంటర్టైన్మెంట్, అటు వ్యాపారం రెండు వైపులా ఎవ్వరికీ అందనంత ఎత్తులో లాభాలందుకుంటూ పోటాపోటీగా దూసుకెళ్తున్నారు.